ఈ జీవితం నీది. ఎవ్వరు నీతో వచ్చినా రాకున్నా నీ పని నువ్వు చేసుకుంటూ మాత్రమే ముందడుగు వేయి. నీకు నీవు మాత్రమే నిజమైనటువంటి బలమైనటువంటి తోడు అని ఎప్పటికీ మర్చిపోకు. చనిపోయాక నరకం ఉంటుందో లేదో తెలియదు, కానీ మనకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తులు, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తులు మన నుండి దూరమైతే చాలు, నరకం ఎలా ఉంటుందో బ్రతికుండగానే అనుభవిస్తాం. అలాంటి వ్యక్తులను దూరం చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఆ బాధ తెలుస్తుంది. మరి మీరేమంటారు? జీవితంలో సమయం, వయస్సు నీ దగ్గర ఉన్నప్పుడే వాటిని సరిగ్గా సద్వినియోగపరచుకోవడం తెలుసుకో. ఒక్కసారి అవి ఖర్చయ్యాక తిరిగి పొందలేము. ఎంత ప్రయత్నించినా అవి ఎప్పటికీ తిరిగి రావు. అందుకని సమయాన్ని, వయస్సులో ఉన్నటువంటి శక్తిని సరైనటువంటి పద్ధతిలో సద్వినియోగం చేసుకోవడం అలవాటుగా మార్చుకో. మెరుగైనటువంటి జీవితం నీ సొంతం అవుతుంది. కాలాన్ని వృధాగా గడుపుకుంటూ పోతే అది గతమవుతుంది, కానీ కాలాన్ని గెలుచుకుంటూ పోతే అది ఒక చరిత్ర అవుతుంది. కాలాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలిసిన వారు, సద్వినియోగపరచుకోగలిగిన వాళ్ళు మాత్రమే ఇలాంటి చరిత్రల్ని సృష్టించగలుగుతారు. కాలాన్ని సమర్థవంతంగా సద్వినియోగపరచుకొని ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగానైనా ఎదిగే ప్రయత్నం చేద్దాం. కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగినంత వరకు కోపం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు, కానీ ఆ కోపం ఆవేశంగా మారితే మాత్రం అనర్థదాయకమే. ఆవేశం ముంచుకు వచ్చేటువంటి ఒక్క క్షణాన్ని గనక అదుపులో ఉంచుకోగలిగితే పశ్చాత్తాపపడేటువంటి, బాధకి గురి చేసేటువంటి 1000 క్షణాలని తప్పించుకోవచ్చు. ఆవేశం అనేది అన్ని వేళలా అనర్థదాయకమే. సగం సమస్యలకి కారణం మనం ఆలోచించేటువంటి విధానం మాత్రమేనట. ఎవరైతే చెడుగా ఆలోచించేటువంటి గుణం కలిగి ఉంటారో వాళ్ళకి అత్యధికమైనటువంటి సమస్యలు వస్తాయట. మనమందరము మంచిని ఆలోచించేటువంటి గుణాన్ని మాత్రమే కలిగి ఉందాం. Please like, share and subscribe. Thanks for watching.